హాయ్ హలో మనము డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ ఆల్రెడీ సిలబస్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనం లాస్ట్ క్లాసెస్లో అంటే ఫోర్త్ సెమ్ అదే సీక్వెన్సెస్ ఆ యూనిట్ ఆ సిలబస్ నుంచి సిలబస్ క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఆ సిలబస్ నుంచి యూనిట్ 1 స్టార్ట్ చేస్తున్నాం. ఆ యూనిట్ 1లో కూడా డెఫినేషన్స్ అనేవి కూడా లాస్ట్ క్లాసెస్లో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆ డెఫినేషన్స్ బేస్ చేసుకొని మనకి కొన్ని థీరమ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇప్పటి నుంచి ఆ థీరమ్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఈ క్లాస్లో. ఫస్ట్ థీరమ్ 1 గురించి చెప్పుకుందాం. థీరమ్ 1 ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. థీరమ్ 1 యొక్క స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్. ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాజ్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్. ఇదే స్టేట్మెంట్ని మరో విధంగా ఏ విధంగా అడుగుతాడంటే ఏ సీక్వెన్స్ కెన్ హ్యావ్ ఆల్మోస్ట్ వన్ లిమిట్. ఈ సీక్వెన్స్ అనేది అట్లీస్ట్ ఒక్క లిమిట్ పాయింట్నైనా కలిగి ఉంటుంది అని ఈ థీరం యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, ఈ థీరం నుంచి ప్రూఫ్ ఎలా రాస్తామంటే ప్రూఫ్లో చూడండి, లెట్ ఎస్ఎన్ బి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఏమన్నాడు? ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్నాడు. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒక సీక్వెన్స్కి బౌండెడ్ వాల్యూస్ అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్నాం. ఒకవేళ అవే సీక్వెన్స్లో కొన్ని పాయింట్స్ అనేవి అంటే ఫైనైట్ పాయింట్స్ కాకుండా ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తే ఆ సీక్వెన్స్ని ఏమన్నాం? డైవర్జెంట్ సీక్వెన్స్ అన్నాం. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం. కన్వర్జెంట్ సీక్వెన్స్ కాబట్టి ఆ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం ఈ థీరం ప్రూవ్ చేస్తాం. చూడండి, ఏ పాసిబుల్ సపోజ్ దట్ ఎల్ అండ్ ఎల్ డాష్ ఆర్ 2 లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్ఎన్. ఏం తీసుకుంటున్నాము? లిమిట్ పాయింట్స్ ఉంటాయని చెప్పాం కదా కన్వర్జెంట్ సీక్వెన్స్కి. సో ఆ ఎస్ఎన్ అనే కన్వర్జెంట్ సీక్వెన్స్కి 2 లిమిట్ పాయింట్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటున్నాం? ఎల్ డాష్ అనే 2 లిమిట్ పాయింట్స్ తీసుకున్నాం. సిన్స్ ఎల్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ఎన్. ఇప్పుడు ఫస్ట్ ఎల్ అనే దాన్ని లిమిట్ పాయింట్గా తీసుకున్నాం. దేనికి? ఎస్ఎన్ అనే కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఫస్ట్ ఎల్ అనేది ఒక లిమిట్ పాయింట్గా తీసుకుంటే సిన్స్ ఎల్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ఎన్. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ మనం ఏం చెప్పుకున్నాం? కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా రాసుకున్నాం? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to Z plane such that mod Sn minus L less than epsilon for all n belongs to Z place. ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ నుంచి రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎల్ అనే లిమిట్ పాయింట్ తీసుకుంటే ఈ డెఫినేషన్ రాసుకున్నాం. అదేవిధంగా ఎల్ డాష్ అనే లిమిట్ పాయింట్ తీసుకుంటే అగైన్ సిన్స్ ఎల్ డాష్ ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ఎన్. సిన్స్ ఎల్ డాష్ ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ఎన్. ఎల్ డాష్ అనేది కూడా ఎస్ఎన్ అనే సీక్వెన్స్కి లిమిట్ పాయింట్గా తీసుకుంటే ఏమవుతుంది? అప్పుడు డెఫినేషన్ ప్రకారం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ m belongs to Z place such that mod Sn minus L dash less than epsilon for all n belongs to Z place. ఇది ఎల్ అనే లిమిట్ పాయింట్ తీసుకున్నప్పుడు కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ నుంచి రాసుకున్నాం. ఇది ఎల్ డాష్ లిమిట్ పాయింట్గా తీసుకున్నప్పుడు కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, నౌ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఎల్ మైనస్ ఎల్ డాష్గా తీసుకుంటే ఎల్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్. ఇప్పుడు చూడండి, ఎల్ మైనస్ ఎల్ డాష్ కదా మనకు. ఇప్పుడు మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ వస్తుంది కదా. సో ఇవి 2 క్యాన్సిల్ అయిపోయినా ఈ డెఫినేషన్ మారకుండా మనం మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ని తీసుకున్నాం. ఎందుకు? థీరం సొల్యూషన్ కోసం, థీరం ప్రూవ్ చేయడం కోసం ఈ విధంగా తీసుకుంటున్నాం. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఏం చేంజ్ అవ్వకుండా మిడిల్లో మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మోడ్ ఎల్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని అంటే రెండింటిగా డివైడ్ చేద్దాం. చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్. మనం ఏం చెప్పుకున్నాం?
కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, ఏమి మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అన్నా కదా. సో ఎల్ మైనస్ ఎస్ఎన్ ఏం నుంచి ఏమనొచ్చు ఎప్సిలాన్ ప్లస్ మళ్ళీ సేమ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ నుంచి ఏం రాయొచ్చు మరో ఎప్సిలాన్. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏమవుతుంది 2 ఎప్సిలాన్. ఈడొక ఎప్సిలాను ఎందుకు ఎస్ఎన్ మైనస్ ఎస్ఎల్ ఈ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా కన్వర్జెంట్ సీక్వెన్స్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని. సో దాని పరంగానే ఎల్ మైనస్ ఎస్ఎన్ ఒక ఎప్సిలాన్ గాను మరో విధంగా ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ కూడా ఎప్సిలాన్ గాను తీసుకుంది. ఎప్సిలాన్ ఏమవుతుంది 2 ఎప్సిలాన్ అవుతుంది. ఇదేంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పుడు మనకి ఎప్సిలాన్ అనేది స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూవే కదా. ఒకవేళ గ్రేటర్ దాన్ అయింటే ఎప్సిలాన్ ఏమైంది బిగ్గెస్ట్ పాజిటివ్ వాల్యూ అయ్యింది. కానీ మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఎప్సిలాన్ ఈజ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఓకే. ఇది థీరం మనకు 5 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి థీరం 5 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఈజీ. అండ్ ఓన్లీ మనం ఈ థీరంలో ఏమి యూజ్ చేస్తాం ఓన్లీ కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్స్ యూజ్ చేసుకున్నాం. 2 లిమిట్ పాయింట్స్ తీసుకున్నాము. ఆ 2 లిమిట్ పాయింట్స్ కూడా కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ రాసుకున్నాం. ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని థీరం అనేది స్మాల్గా 2-3 స్టెప్స్లో ప్రూవ్ చేసేసాం. ఇది మనకి ఏది ఏ convergent sequence has a unique limit point or a sequence can have almost one limit అనే స్టేట్మెంట్కి ఇది మనకి ప్రూఫ్. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.